నాగర్ కర్నూలు విషయానికి వద్దాం. నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వ్డ్ ఎన్ని అయినాయి మొత్తం? సో 4, 3, 7, 8 అయినాయి, 8, 9 అయినాయి. చలో నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ కాంగ్రెస్ నుంచి మల్లు రవి పోటీ చేస్తున్నారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు. బీజేపీ నుంచి పోతుగంటి భరత్ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. వాళ్ళ ఫాదర్ సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్, తర్వాత ఆయన బీజేపీలో జాయిన్ అయ్యిండు, కొడుకు టికెట్ వచ్చింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ విలీనం అన్నారు, ఆ తర్వాత ఆయనే పార్టీ నుంచి బయటకు వచ్చి బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యి నాగర్ కర్నూలు నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీలో ఉన్నారు. సో ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందా, లేదు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుందా ఆర్ఎస్పీ కాబట్టి అన్న ఒక చర్చ నడిచింది. సో మొన్న 1 వీక్ 10 డేస్ వరకు కూడా బీజేపీ థర్డ్ ప్లేస్ అని అన్నారు, కానీ ఈక్వేషన్ చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నది. ఇక్కడ టోటల్ ఓటర్స్ వచ్చి 15,88,111 మంది ఉన్నారు. రూరల్ ఓటర్స్ చాలా ఎక్కువ, ఇక్కడ ఎస్సీ ఓటర్స్ చాలా ఎక్కువగా ఉంటారు. 90% వాళ్ళే రూరల్ ఓటర్సే ఉన్నారు. అర్బన్ ఓటు బ్యాంక్ కేవలం 10% మాత్రమే. అంటే ఈ నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ మినహాయిస్తే మిగిలిన రూరల్ ఓట్ బ్యాంకే. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ 46% ఓట్లు గెయిన్ చేసింది, బీజేపీ జస్ట్ 8% మాత్రమే, బీఆర్ఎస్ 38%. ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే కాంగ్రెస్కి వనపర్తి కాంగ్రెస్ గెలిచింది, అండ్ నాగర్ కర్నూలు కాంగ్రెస్ గెలిచింది, అచ్చంపేట్ కాంగ్రెస్ గెలిచింది, కల్వకుర్తి గెలిచింది, కొల్లాపూర్ గెలిచింది. మొత్తం కాంగ్రెస్ పార్టీ 5 నియోజకవర్గాల్లో గెలిచింది. అండ్ బీఆర్ఎస్ 2 నియోజకవర్గాలు గద్వాల్ అండ్ ఆలంపూర్లో గెలిచింది. అండ్ సో బీజేపీ 0. ఇక్కడ గెలిచిన గద్వాల్ కూడా తక్కువ, గద్వాల్ కూడా జస్ట్ 7,000 మెజారిటీ. అంటే అది ఈసారి అయితే అది కూడా మైనస్. నియోజకవర్గంలో డీకేఆర్ ఎఫెక్ట్ బాగుంటది, వాళ్ళ ఆధిపత్యం బాగుంటుంది నియోజకవర్గంలో గద్వాల్. అదే నాగర్ కర్నూలులోకి వస్తుంది. సో ఇక్కడ మనం చర్చించుకుంటున్నట్టు బీఆర్ఎస్ ఇక్కడ అందరు సెకండ్ ప్లేస్ ఉంటుంది అనుకుంటారు, సెకండ్ ఉండదు, థర్డ్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా నాగర్ కర్నూలులో బీజేపీ సెకండ్ ప్లేస్ ఉంటుంది. అండ్ వీళ్ళ అభ్యర్థి కూడా పోతుగంట భరత్ కూడా వీళ్ళ నాన్న సిట్టింగ్ ఎంపీ కదా, ఈయన బీజేపీ వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. ఎక్స్ఎంపీ రాములు బీజేపీలో జాయినింగ్ జరిగింది. సో ఇక్కడ పక్కనున్న మహబూబ్ నగర్ నియోజకవర్గం డీకేఆర్ ఫ్యామిలీ వాళ్ళ రాజకీయం ఎస్టాబ్లిష్మెంట్, ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి వీళ్ళు ఇక్కడ పోటీ చేయలేకపోయారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న నియోజకవర్గాలలో అలంపూర్లో ఉంటుంది, గద్వాల్లో ఉంటుంది, వనపర్తిలో ఉంటుంది, వనపర్తిలో వాళ్ళ కోట. సో ఇక్కడ వాళ్ళ ఆధిపత్యం ఉంటుంది, క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ ని తెచ్చి పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ బీజేపీ సెకండ్ ప్లేస్ లో ఉంటుంది, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ లో ఉంటుంది. అండ్ మీరు 8% మొన్న వచ్చిన ఓటు, అండ్ 2019 పార్లమెంట్ లో కూడా 13%, 7%, 13%, ఆల్మోస్ట్ ఈక్వల్ టు డబుల్ అయింది. 8% వచ్చినా కానీ వాళ్ళు ఇక్కడ ఈజీగా 20 అబోవ్ వెళ్తారు. అంటే క్యాండిడేట్ ఇక్కడ మంచి సిట్టింగ్ ఎంపీ వచ్చిండు, అక్కడ క్యాండిడేట్ అప్పుడు నా మాత్రం క్యాండిడేట్ ని పెట్టున్నారు 2019లో. సో ఇప్పుడు మంచి క్యాండిడేట్ ని తెచ్చుకున్నారు సిట్టింగ్ ఎంపీ, ఆయన మంచి పేరు ఉంది రామ్లోకు. అండ్ పక్కన మహబూబ్ నగర్ లో టఫ్ ఇస్తున్నది కాబట్టి ఇక్కడ బీజేపీ టీఆర్ఎస్ కన్నా మంచి ఓట్లు సెక్యూర్ చేసుకుంటది. థర్డ్ ప్లేస్ కూడా సెకండ్ ప్లేస్ కూడా పోటీ పడట్లేదు బీఆర్ఎస్ ఇక్కడ. సో మనకి ఇప్పటి వరకు చర్చించుకున్న నియోజకవర్గాల్లో ఖమ్మంలో మాత్రమే సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్, ఇంకా ఏ ప్లేస్ లో కూడా సెకండ్ ప్లేస్ సెక్యూర్ చేసుకోలేదు బీఆర్ఎస్. అది పరిస్థితి. సో నెక్స్ట్ వన్ సైడ్ కాంగ్రెస్ ఇది నాగర్ కర్నూలు. నెక్స్ట్